హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం మాట్లాడేది గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ టీంది నిజంగా సన్ రైజ్ ఏమో కానీ సన్ సెట్ అయితే మ్యాచ్తో ఇంకా కిందికే అయిపోతుంది. ఈరోజు మ్యాచ్లో అసలు వీళ్ళు ఏం ఆడినరు, ఏం పడదాం లేకుండా మ్యాచ్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే సన్ రైజర్స్ టాస్ గెలిచింది, బౌలింగ్ తీసుకున్నారు. పిచ్ మంచిగా ఉండే, బ్యాటింగ్ సర్ఫేస్ ఈరోజు ఏమైనా చేజ్ చేయగలుగుతారు అనుకుంటే. సో గుజరాత్ బ్యాటింగ్కి వచ్చేస్తే ఫస్ట్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్ 1, 2, 3 ముగ్గురు కన్సిస్టెన్సీ పీక్లో నడుస్తుంది. సాయి సుదర్శన్ ప్రతి మ్యాచ్లో రన్స్ వస్తున్నాయి. ఈరోజు కూడా ఆల్మోస్ట్ 200+ స్ట్రైక్ రేట్తో కొట్టిండు, 48 రన్స్. అలానే గిల్ వచ్చి 74, మళ్ళీ ఒక సెంచరీ మిస్ అయిపోయింది గిల్ది. 74, 78 రన్స్ కొట్టిండు, ఆల్మోస్ట్ 200+ స్ట్రైక్ రేట్ అని మళ్ళీ చెప్పొచ్చు. అండ్ బట్లర్ వచ్చిండు 173, 175 స్ట్రైక్ రేట్తో ఆడాడు, మంచి 60+ నాక్ కొట్టాడు. ఇంకా కింద ఫినిష్ చేయడానికి సుందర్, ఇంకా షారుఖ్ ఖాన్, తివాతి వీళ్ళు కలిసి చేసేసాను. ఓవరాల్గా 200+ ఒక పెద్ద టార్గెట్ అయితే పెట్టిండ్రు ఎస్ఆర్హెచ్ ముందు. 220 అయిండు ఆల్మోస్ట్. ఇంకా ఎస్ఆర్హెచ్ బౌలింగ్కి వస్తే మనం మొహమ్మద్ షమి 3 overs 48 రన్స్, హర్షల్ పటేల్ 3 overs 41 రన్స్, క్యాప్టెన్ సాబ్ 4 overs 40 రన్స్. కమిన్స్ ఒక్కొక్క బౌలర్ రన్ల మీద రన్లు, అంతకంటే గబ్బు అంటే ప్రతి ఓవర్ మ్యాక్సిమం ఎన్ని మిస్ఫీల్డ్లలో బౌండరీలు ఇచ్చింది, ఎన్ని గనం క్యాచ్లు వదిలిండ్రు ఈ టీం. సరే ఇవన్నీ అయిపోయినాక కూడా ఇంకా 200 ఆ పిచ్ మీద చేజ్ కావచ్చు, ఎందుకంటే బ్యాటింగ్కి ఫుల్ హెల్ప్ ఉండే ఆ పిచ్, బౌలింగ్కి ఏమంతా హెల్ప్ లేదు. ఇప్పుడు కూడా ఇంకా ఈసారి చేజ్ చేస్తుందేమో రా నైనా అనుకోండి. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది, ట్రావిస్ హెడ్ నిజంగా ఈ ఇయర్ ఏం ఆడుతుండో తెలియదు. 125 స్ట్రైక్ రేట్, 125 స్ట్రైక్ రేట్తో ఏడికెన్ 200 చేజ్ అవుతుంది. ఏ టీందైనా ఒక ఓపెనర్ వచ్చి 125 స్ట్రైక్ రేట్తో ఆడి 20 రన్లు కొడితే ఇంకేడికెన్ టీం అంత పెద్ద టార్గెట్ చేజ్ చేస్తుంది. ఏ టీంకైనా కష్టమే అది. ప్రతి మ్యాచ్ ఇప్పటికి 10 మ్యాచ్లు అయినా ఒక్క మ్యాచ్లో పర్ఫార్మెన్స్ లేదు ట్రావిస్ హెడ్ది. దాని తర్వాత అభిషేక్ శర్మ ఒక్కడే ఆడిన పాపం 74 రన్స్ కొట్టిండు, ఒక్కడే ట్రై చేస్తుండు, ఒక్కడే 6లు కొట్టాలి, ఒక్కడే 4లు కొట్టాలా. ప్రతి పేసర్ రాని, స్పిన్నర్ రాని, ప్రతి బౌలర్ని అటాక్ చేయాలంటే అభిషేక్ శర్మ. దాని తర్వాత ఇషాన్ కిషన్ సార్ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు, కమ్బ్యాక్ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అనుకున్నాం. దాని తర్వాత ఇప్పటిదాకా అయిన మ్యాచ్లు అన్నీ కలిపితే ఆ సెంచరీ పక్కన పెడితే 150 రన్లు బి లేవనుకోండి ఇషాన్ కిషన్వి. 10 ఉండొచ్చు యావరేజ్, 10 కూడా ఉందో లేదో. ఈరోజు ఆడిన 17 బాల్స్లో 13 రన్స్. అరే 17 బాల్స్ ఆడినప్పుడు తక్కువ ఇంత గలీజ్ ఆడిన ఒక 28-30 రన్లు కొట్టేద్దుండే. టీం చేజ్ ఆనే ఉండే. ఈరోజు అభిషేక్ శర్మ ఆడిన బ్యాటింగ్ వాళ్ళకు కూడా అంత ఈజీ లేకుండే, బౌలింగ్ వాళ్ళు కూడా ఇచ్చిండ్రు రన్లు. ఇషాన్ కిషన్ ఒక్క మ్యాచ్లో పర్ఫార్మెన్స్ లేదు. దాని తర్వాత వచ్చింది క్లాసన్, 23 crores డిమాండ్ చేసిండు క్లాసన్. వీళ్ళు డైరెక్ట్ ఇయ్యలేరు మేనేజ్మెంట్. క్లాసన్ అడిగిండు నాకు 23 కోట్లు కావాలా అని డిమాండ్ చేస్తే సరే అని మేనేజ్మెంట్ ఇచ్చినాక కొడతాడని రన్లు 23. 23 crores ఇస్తే 23 రన్స్ కొట్టిండు, 18 balls. ఇంత మిడిల్ ఆర్డర్లా ఇట్లొచ్చి మ్యాచ్ ఫినిషర్ అని చెప్పి తీసుకుంటే ఎప్పుడు ఫినిష్ చేసిండు, ఏం మ్యాచ్ ఫినిష్ చేసిండు ఎస్ఆర్హెచ్కి. అసలు ఎస్ఆర్హెచ్ కానీ అది ఇంటర్నేషనల్లో కానీ నాకు గుర్తే ఉండదు క్లాసన్ నిజంగా ఒక్కడు నిలబడేదన్న మ్యాచ్ కంప్లీట్ చేసిండు. నా సౌత్ ఆఫ్రికాకి గెలిపియాలి. లాస్ట్ ఇయర్ ఏమనంటే లాస్ట్ ఇయర్ కొట్టిండు రన్లు అంటే లాస్ట్ ఇయర్ ప్రతి బ్యాట్స్మెన్ ఎస్ఆర్హెచ్ది కొట్టిండే, ప్రతి ఎస్ఆర్హెచ్ ఆడిన ప్లేయర్ కొట్టిండే లాస్ట్ ఇయర్ రన్లు. ఈ క్లాసన్ ఏం కొత్తగా ఏదో ఒక్కడే ఏదో చేసేయలేడు. లాస్ట్ ఇయర్ కూడా ప్రతి ప్లేయర్ కొట్టే మ్యాచ్లోనే 200 కొట్టే మ్యాచ్లో వస్తాడు, కింద ఏదో 2-3 4లు 4-5 6లు ఏదో ఒకటి కొట్టిపోతుండే. అదేం మ్యాచ్ విన్నింగ్ నాక్లు లేకుండే. క్లాసన్ ఒక్కరు నిలబడి నువ్వు గెలిపిరా నైనా మ్యాచ్ అంటే గెలిపియలేడు. లాస్ట్ ఇయర్ కూడా చూసిండే, నాకు గుర్తుంది కేకేఆర్తో మ్యాచ్ లాస్ట్ వరకు ఉంటాడు, అవుట్ అయిపోతాడు. గెలిపియాడు మ్యాచ్ అసలు ఎప్పుడు. ఏ రోజు ఫినిషర్ అని ట్యాగ్ అయ్యోదు అసలు. ఫినిషర్ అంటే మ్యాచ్ ఫినిష్ చేసి మ్యాచ్ గెలిపియాలా. ఏ రోజు మ్యాచ్ గెలిపించాడు, ఏ రోజు ఫినిష్ చేసాడు తెలియదు, బట్ ఫినిషర్ అని ట్యాగ్. మళ్ళీ 23 కోట్లు ఏ అథారిటీతో డిమాండ్ చేసిండు తెలియదు అసలు. అటు వాళ్ళ బ్యాట్స్మెన్లు చూసుకుంటే 1, 2, 3 దాని తర్వాత బ్యాటింగ్ లేదని వాళ్ళు ముగ్గురు ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడతారు. ప్రతి మ్యాచ్లో వాళ్ళే పర్ఫామ్ చేస్తారు. ఇటు వీళ్ళ దాంట్లో ఇంతమంది ప్లేయర్లు ఉన్నాక కూడా హైదరాబాద్లో ఒక్క ప్లేయర్కి రెస్పాన్సిబిలిటీ లేదు. నా అంతకైనా ఒక్క ప్లేయర్కి అసలు గెలిపిద్దాం మనం. ఇప్పుడు అభిషేక్ శర్మ ఆడుతుండు, అభిషేక్ ఎంబడి ఇంకొక ప్లేయర్ ఉట్టి నించుంటే చాలా పిచ్ మీద వికెట్లు ఇవ్వకుండా లాస్ట్ 20th ఓవర్ వరకు అభిషేక్ని ప్రెషర్లో దేకపోతే ఒక్కడు నిలబడిపి గెలిపిస్తుండే. ఉట్టి ఒక పార్ట్నర్ కావాలి. ఏం 150 రన్లు ఉంటాయితే ఒక్కడే గెలిపిస్తుండేమో. అరే అభిషేక్ శర్మ అంత మంచి హిట్టింగ్ అవుతుంది, ఇటు ఇషాన్ కిషన్ ఆయన వచ్చి టిక్కుం మొత్తం ప్రెషర్ పెట్టిండ్రు అభిషేక్ శర్మ పైన, ఒక్కడే ఆడుతుండే అంతసేపు.
అటు ఓపెనింగ్ చూసుకుంటే హెడ్ అదే చేసిపోయింది. ఇషాన్ కిషన్ 1 డౌన్ వచ్చాడు, మళ్ళీ అదే చేసిపోయింది. సరే క్లాసన్ వచ్చేమని చేస్తాడా అంటే ఒక్క 6 కొట్టిన రషీద్ ఖాన్ దాంట్లో. ఆ ఒక్క 6 కొట్టాక మళ్ళా టిక్కుం గడికి సింగిల్, ఆ సింగిల్ కూడా ఇవ్వడు. 2 బాల్ మింగాల, మళ్ళీ ఒక సింగిల్ తీసుకొని ఇవ్వాలి. అరే ఓవర్లో నువ్వు 3 బాల్ ఆడుతావు, ఒక్క సింగిల్ తీసుకుంటావు, వేరే 3 బాల్లో ఎట్లయినా కొట్టాల్సిందే అభిషేక్ శర్మ. ఎప్పుడైతే రిక్వైర్డ్ 13-14 ఉందో ఇంకేమో ఆప్షన్ ఉంది కొట్టడం తప్ప. అప్పుడు కూడా ట్రై చేసిండు, లాస్ట్కి వచ్చి అవుట్ అయిపోయాడు పాపం. ఇంకా దాని తర్వాత నితీష్ రెడ్డి. అరే నితీష్ రెడ్డి నేను అభిషేక్ శర్మనైనా, ట్రావిస్ హెడ్నైనా, క్లాసన్ అయినా, ఇషాన్ కిషన్ అయినా ఆ రేంజ్లో రేట్ చేయ, ఏ రేంజ్లో అయితే నితీష్ రెడ్డిని అనుకుంటాను. మేబీ ట్రావిస్ హెడ్ని పక్కన పెడితే ఇలా ముగ్గురు కంటే బెటర్ ప్లేయర్ యాజ్ పర్ టెక్నిక్. ఆస్ట్రేలియాలో పోయి టెస్ట్ మ్యాచ్లో ఒక ప్లేయర్ సెంచరీ కొట్టిండంట, చిన్న విషయం కాదు. నితీష్ రెడ్డి దగ్గరను చాలా ఎక్స్పెక్ట్ చేసిండు ఎస్ఆర్హెచ్ టీమ్ అయినా, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయినా. నేను ఆ టీంకి ఫ్యాన్ కాకపోయినా ఆ ప్లేయర్కి అయితే నిజంగా ఫ్యాన్ అయిపోయినా ఆస్ట్రేలియాలో సెంచరీ కొట్టినప్పుడు. ఇప్పుడు ఆ ప్లేయర్ వచ్చి ఐపీఎల్లో సరే ఫ్లాట్ ట్రాక్లో అందరు ఆడే బ్యాటింగ్, ప్రతి ప్లేయర్ వస్తాడు, కొడతాడు, తాకితే ఇలా తాకదు. అభిషేక్ శర్మ ఆ ఫ్లాట్ ట్రాక్ బుల్లి అంటే ఫ్లాట్ ట్రాక్లో మంచిగా ఆడగలుగుతాడు. అది క్లాసన్ అయినా, ఇషాన్ కిషన్ అయినా, జర స్వింగింగ్ కండిషన్స్ అయినా, స్పిన్ అయితే అయినా ఆడడం కష్టం. బట్ నితీష్ రెడ్డి అయితే ఆడాలి కదా. సరే ఈరోజు ఛాన్స్ లేకుండే, కానీ ఇన్ని రోజులు ఏం చేసిండు? 10 మ్యాచ్లు అయిపోయినాయి. ఎప్పుడు ఏ మ్యాచ్ గెలిపించిండని? ఒక చెన్నై మ్యాచ్, అది 150-160 టార్గెట్ ఉన్న మ్యాచ్. అది తెలుసు చెన్నై ఎట్లా ఆడుతుందో అందరు. ఆ ఒక్క మ్యాచ్, దాని తప్ప ఏం గెలిపించిండు? ఒక మ్యాచ్లో అయితే ఇన్ఫాక్ట్ అనికేత్ వర్మ, ఈరోజు కూడా అనికేత్ వర్మనే పైన వచ్చిండు. అంతనే తోప్ ప్లేయర్ నితీష్ రెడ్డి అయితే అంతనే కాన్ఫిడెన్స్ ఇస్తుండు టీం కంటే. ఈరోజు దినం అనికేత్ వర్మనే కింద వస్తుండే కదా. స్టార్టింగ్ మ్యాచ్లలో అన్నీ అనికేత్ వర్మనే కింద వచ్చిండు, నితీషే పైన వచ్చిండు. ఇప్పుడు కిందికి పంపిస్తుంది నితీష్ అంటే కాన్ఫిడెన్సే లేదు నితీష్ పైన, వచ్చేమని చేస్తాడని కూడా. ఈరోజు కూడా వచ్చిండు, ఏదో 2 6లు కొట్టిండు, కానీ అది 5 అయింది మ్యాచ్ అయిపోయినాక. ఓకే ఫైన్, ఈరోజు మ్యాచ్ చేయలేనే లేకుండే, రెడ్డి వచ్చే వరకు మ్యాచ్ అయిపోయిండే. బట్ ఇప్పుడు 10 మ్యాచ్లు అయిపోయింది, టీం అయిపోయింది ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ప్లే ఆఫ్. ఏమంటే అఫీషియల్గా రాలే అంతే. నితీష్ రెడ్డి అసలు ఎక్స్పెక్టేషన్స్ ఈ ఒక రేంజ్లో ఉండే నాకు నితీష్ రెడ్డి నుంచి. ఎందుకంటే ఆ బ్యాటింగ్ టెక్నిక్ ఉంది. టెస్ట్ మ్యాచ్లో ఒక సెంచరీ కొట్టిండు ఒక ప్లేయర్, అది కూడా ఆస్ట్రేలియాలో డెబ్యూ సిరీస్లో. అంత ప్రెషర్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అంటే నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ ప్లేయర్కి, నెక్స్ట్ లెవెల్ టెక్నిక్ ఉంటేనే అవుతుంది. ఇదే ఎగ్జాంపుల్ తిలక్ వర్మని చూసుకుంటే ఇండియాకి డెబ్యూ అయింది, ముంబైకి ఆడిండు. లాస్ట్ ఇయర్ ముంబై ప్లే ఆఫ్ కూడా రాలే, కింద ఉండే, కానీ కూడా ప్రతి మ్యాచ్లో తిలక్ వర్మ రన్లు ఉండే. మ్యాక్సిమం ట్రై చేసిండు గెలిపియనికి, మ్యాక్సిమం రన్లు ఇన్ఫ్యాక్ట్ తిలక్ వర్మ ఉండే లాస్ట్ ఇయర్. అట్లనే నువ్వు చేయాలి కదే మరి నీ టీం కోసం. నువ్వు ఇండియాకి ఆడినో, నువ్వేమి ఇప్పుడు చిన్న ప్లేయర్గా ఏదో ఆషామాషి ప్లేయర్ కూడా కాదు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లాండ్ పోయే సిరీస్లో, టెస్ట్ సిరీస్లో నితీష్ రెడ్డి వన్ ఆఫ్ ది కంటెండర్ ఆల్రౌండర్కి. ఈధర్ నితీష్ రెడ్డి ఉంటాడు, లేదా శార్దుల్ ఉంటాడు. ఆ స్టేజ్లో ఉన్న ప్లేయర్ విను, నీ కెరియర్ ఈ స్టేజ్లో ఇట్లా ఆడితే ఏం ఫైదా? వేరే ప్లేయర్స్ది పక్కన పెట్టండి. అసలు మ్యాచ్ గెలవడం, ఓడిపోవడం, నువ్వు గెలిపించినావా లేదా అదంతా పక్కన పెడితే కూడా నీకు ఛాన్సెస్ వచ్చినప్పుడు నువ్వు యూటిలైజ్ చేసినావా? ఇప్పుడు ఇషాన్ కిషన్ గురించి అంటే యూటిలైజ్ చేయలేడు. అభిషేక్ శర్మ గురించి అంటే ఒక సెంచరీ, దాని తర్వాత 40, దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 ఫెయిల్యూర్లు, మళ్ళీ ఈరోజు కొట్టిండు. అట్లీ రిథంలోకి వస్తుండు. అట్లనే నితీష్ రెడ్డి ఏం చేస్తుండు మరి? ఒక్క మ్యాచ్ లేదు. ఈరోజు కూడా ఈరోజు అంటే ఎక్కువ ఏం అనలేము కూడా, ఫైన్ మ్యాచ్ లేకుండే అని. బట్ స్టిల్ చాలా డిసప్పాయింట్ చేసింది ఈ టీం అయితే, జెన్యున్గా అంటున్నాను. నేను స్టార్టింగ్ నా రివ్యూస్లో నేను అప్పుడైతే ఎస్ఆర్హెచ్ని ఒక రేంజ్లో రేట్ చేసిన, జస్ట్ బికాజ్ వీళ్ళు ఇలాంటి ఈ ఎగ్దమ్ T20 క్రికెట్ ఆడుతుంది, లాస్ట్ ఇయర్ లాగా ఆడుతుంది ఈ టీం. ఈ ఇయర్ అయితే కప్పు కొట్టాల్సిందే, బౌలింగ్ కూడా మంచిగా ఉంది, అది ఇదని. ఇంత గలీజ్గా ఎట్లా ఆడగలుగుతుంది ఒక టీం? ఒక్క ప్లేయర్ అంటే ట్రావిస్ హెడ్కి 18 crores 16 crores ఇచ్చింది, ఒక్క మ్యాచ్ గెలిపించలేడు. అభిషేక్ శర్మ ఆన్ అండ్ ఆఫ్ ఫామ్లో ఉండే. ఇషాన్ కిషన్ సెంచరీ తప్ప ఏం లేదు. క్లాసన్ 23 కోట్లు తీసుకుని 23 రన్లు కొట్టాడు. నితీష్ రెడ్డి యాజ్ అ యంగ్స్టర్ తెచ్చింది. నేను ఎస్ఆర్హెచ్ టీం పర్ఫామ్ చేసినావు లాస్ట్ ఇయర్, ఇండియాకి డెబ్యూ అయింది, మళ్ళీ ఇయర్ వస్తే ఒక్క మ్యాచ్ పర్ఫార్మెన్స్ లేదు. ఇంకేడికైనా టీం గెలుస్తుంది. బౌలింగ్ చూసుకుంటే బౌలింగ్లో ఒక్క ప్లేయర్ వేస్తలేడు మంచిగా. మొహమ్మద్ షమి మొత్తం అవుట్ ఆఫ్ ఫామ్. అసలు ప్రతి మ్యాచ్లో తన్నులు తింటాడు. ప్రతి మ్యాచ్లో ఈరోజు ఫస్ట్ ఓవర్లో 11 runs, దాని తర్వాత వచ్చిండు 5 బౌండరీలు ఇచ్చాడు, దాని తర్వాత వచ్చిండు 4-6 ఇచ్చాడు. ప్రతి ఓవర్లో రన్స్ కన్జ్యూమ్ చేస్తాడు. నా బౌలింగ్ లేదు, బ్యాటింగ్ లేదు, టీంలో మిస్ఫీల్డ్లు, క్యాచ్ డ్రాప్లు. అరే వాళ్ళ టీంలో ముగ్గురే ఉంటే కూడా బ్యాటింగ్ ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడుతుంది. మీ టీంలో ఒక అభిషేక్ శర్మ ఆడుతుంటే ఒక్కొనికైనా నిలబడికి రాలేదా అసలు? అభిషేక్ శర్మ ఎంబడి కొంచెం హెల్ప్ చేద్దామని. అదే ట్రావిస్ హెడ్ జర్రా స్పీడ్ ఆడుంటే 25 రన్లు కొట్టుంటే
అదే ఇషాన్ కిషన్ 17 బాల్స్ 13 ప్లేస్లో 17 బాల్ 27-28 కొట్టుంటే, అదే క్లాస్ అని 18 బాల్స్లో ఒక 30 రన్లు కొట్టుంటే లాస్ట్కి ఈక్వేషన్ చేయిలు ఉంటుండే టీంకి 220 చేజ్ అయిపోతుండే ఈరోజు. లే మనం ఎట్లా ఏదన్నా చేసి ఓడిపోవాల్సిందే. ఆ టీం నావి ఫస్ట్ రివ్యూస్లో నేను ఇన్ఫ్యాక్ట్ అన్న ఈ టీం ఫైనల్ ఆడకపోతే డిసప్పాయింట్మెంట్ అన్న, ఉట్టి ప్లే ఆఫ్ కాదు ఫైనల్ ఆడకపోతే అంటే 1-2 ఉండకపోతే అని. ఈ టీం ఆడిన క్రికెట్ ఇయర్ చూస్తే లైక్ నిజంగా ఇది ఎస్ఆర్ఏ టీం అయినా లాస్ట్ ఇయర్ ఆడింది ఈ ఇయర్ ఆడుతుంది అదే ఇంచుమించు అదే ప్లేయర్లు. ఇన్ఫ్యాక్ట్ బౌలింగ్ బెటర్ అయింది, పేర్ల నేమ్స్ వైజ్ అయితే బౌలింగ్ బెటరే ఉంది కదా. లే నా బౌలర్స్ పర్ఫామ్ చేయరు, నా ఫీల్డర్స్ లేరు, నా బ్యాటింగ్ లేదు. దేవుని తెలవాలి. ఇంకా ఎస్ఆర్హెచ్ అయితే జస్ట్ అన్అఫిషియలీ బయటికి పోలే, నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతారు, వచ్చేస్తుంది ఎలిమినేట్ అయిపోతారు. అండ్ ఆల్సో నెక్స్ట్ గుజరాత్ గురించి చెప్తే మనం గుజరాత్ ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉంది పాయింట్స్ టేబుల్లో, నెక్స్ట్ లెవెల్ క్రూజింగ్ స్టేజ్లో ఉంది. మొన్న 1-sided ఆర్ఆర్తో ఓడిపోయినాక ఈరోజు 1-sided ఎస్ఆర్హెచ్తో కంబ్యాక్ చేసి కొట్టేసింది ఆ టీం. జీటీది కూడా నిజంగా జబర్దస్త్ నడుస్తుంది. జీటీ ఆ 1-2 స్పాట్కి ఇంకా ట్రై చేయవచ్చు. అగ్గర ఆర్సీబీ ఏమైనా అయింది అటు ఇటులా ఎంఐ ఏమైనా అయిందంటే జీటీ అయితే రావచ్చు. సో జీటీకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మంచి టీం జీటీ కూడా, బ్యాలెన్స్డ్ ఉన్న టీం. ఇప్పటి మ్యాచ్కి వచ్చేసే మనం మోస్ట్ హైప్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ వచ్చేసి బెంగళూరులో ఉంది. చెన్నై ఏమైనా రివెన్ తీసుకుంటుందా అంటే ఐ హైలీ డౌట్. ఇప్పుడు వీళ్ళు ఆడే క్రికెట్ బెంగళూరు వాళ్ళు ఆడే క్రికెట్ ఆర్సీబీది చెన్నైది కంపేర్ చేస్తే ఆర్సీబీ ఎక్కడో టాప్ నాచ్ క్రికెట్ ఆడుతుంది. చెన్నై ఇంకా స్టేజ్కి వెళ్ళట్లేదు, చెన్నైది ఇంకా ప్లేయింగ్ 11 సెటిల్ అవ్వట్లేదు. సో ఆబ్వియస్గా ఫేవరెట్స్ అయితే ఆర్సీబీఏ ఇంకా ఉంది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో అని, ఇంకా వాళ్ళకి ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది. నా ప్రెడిక్షన్ కూడా ఆర్సీబీఏ. మీ ప్రెడిక్షన్ ఏంటో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.